దేవుడు సెలవిచ్చిన మాట ఏంటి తెలుసా? నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. నువ్వు దేవుణ్ణి గౌరవించు, దేవుడు నిన్ను గౌరవిస్తాడు. దేవుడు నువ్వు ఘనపరచు, దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. ఎవరు దేవుణ్ణి ఘనపరుస్తారు, గౌరవిస్తారు? సాధారణంగా ఎవరు ఇతరులను గౌరవిస్తారో చెప్పండి? తగ్గింపు తత్వం కలిగిన వాళ్ళు, దీనత్వం కలిగిన వాళ్ళే ఎదుటి వారిని తమకంటే గొప్పవాళ్ళగా భావిస్తారు. ఎవరో పాపం వచ్చి నా బాగు గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పటి వరకు ఎవరో కూడా నా బాగు గురించి, నా రోగం గురించి ఎప్పుడూ మాట్లాడలా. ఎవరో మహానుభావుడు వచ్చి నా రోగం గురించి, నా బాగు గురించి మాట్లాడుతున్నాడు. చెప్పుకుందా నా కష్టం ఏమిటో. ఇప్పటిదాకా నా కష్టం వినేవాడు లేడు, నా గోడు వినేవాడు లేడు, నాకు తోడుగా ఎవడూ లేడు అని చెప్పి అంటున్నాడు. అయ్యా, నీళ్లు కదిలించబడినప్పుడు ఎవరు మొదట దిగుతారో వాళ్ళు బాగుపడతారని చెప్పి ఇక్కడ ఒక నమ్మకం. అతను అంటున్నాడు, నాకెవ్వరు చెప్పండి లేరయ్యా, నాకెవ్వరూ లేరు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా ఇదే మాట అంటున్న వాళ్ళు, నన్ను అర్థం చేసుకునేవాళ్ళు? నాకెవ్వరూ లేరు. నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేరు. ఆర్థికంగా 10 రూపాయలు అప్పిచ్చేవాళ్ళు నాకెవ్వరూ లేరు. ప్రేమగా పలకరించేవాళ్ళు నాకెవరున్నారు? ఈరోజు ఎవ్వరూ లేరు. లేకపోవడం ఏమిటి? మీ ఆయన ఉన్నాడుగా. లేకపోవడం ఏమిటి? నీ భార్య ఉందిగా. భార్య ఉంది కానీ ఎలా ప్రేమించటమో చేత కాదు. భర్త ఉన్నాడో కానీ ఎలా ప్రేమగా పలకరించటమో చేత కాదు. మరి పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి అసలు పట్టించుకోవడమే చేత కాదు. భర్త ఉన్నప్పటికీ, భార్య ఉన్నప్పటికీ, పిల్లలు ఉన్నప్పటికీ ప్రేమగా పలకరించి సంవత్సరాలు అయిపోయింది. ఈరోజు అలాంటి వాళ్ళు మన మధ్య లేరా? నాకు ఎవరున్నారు? నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరున్నారు? మాటలతో ఆదరించే వాళ్ళు నాకు ఎవరున్నారు? కష్టం వస్తే పక్కన కూర్చొని ధైర్యపరిచే వాళ్ళు నాకు ఎవరున్నారు? నాకు ఎవ్వరూ లేరు. నాకేదైనా సమస్య వస్తే నేను ఉన్నాను కదా అని చెప్పి చేయూతిచ్చేవాళ్ళు నాకు ఎవరున్నారు? ఎవ్వరు లేరు. తోబుట్టువులు ఉన్నారు కదా, తోబుట్టువులు ఉన్నారు, కానీ ఎవరి గొడవ వాళ్ళది, ఎవరి గోల వాళ్ళది, ఎవరి కుటుంబం వాళ్ళది, ఎవరి సమస్యలు వాళ్ళవి. సహోదరి సహోదరులు, ఎవరి దగ్గరికి యేసయ్య వచ్చాడో తెలుసా అండి? పడి ఉన్న వాని దగ్గరికి వచ్చాడు. ఎవరి దగ్గరికి యేసయ్య వచ్చాడో తెలుసా అండి? చాలా కాలంగా అదే సమస్యలో పడి ఉన్న దగ్గరికి వచ్చాడు. ఎవరి దగ్గరికి యేసయ్య వచ్చాడో తెలుసా అండి? పట్టించుకునే వాళ్ళు ఒక్కరు కూడా లేని వాని దగ్గరికి యేసయ్య వచ్చాడు. ఒకవేళ ఈరోజు నేను ఆర్థిక సమస్యల్లో పడి ఉన్నాను, అనారోగ్యంతో పడి ఉన్నాను, ఆదరణ లేక పడి ఉన్నాను, అనాథగా పడి ఉన్నాను, అర్థం చేసుకునేవాళ్ళు లేక పడి ఉన్నాను అని నువ్వు అంటున్నట్లయితే నీ దగ్గరకే, నీ కోసమే యేసయ్య వచ్చాడు. చాలా కాలంగా ఇదే సమస్య, చాలా కాలంగా ఇదే కష్టం, చాలా కాలంగా ఇదే ఇబ్బంది, చాలా కాలంగా ఇదే రోగం, దాంతోనే నేను పడి ఉన్నాను. చాలా కాలంగా ఇదే స్థితిలో నేను ఉన్నాను. ఎదుగు బొదుగు లేదు నాకు. అదే జీతం, అదే కష్టం, అదే ఆర్థిక ఇబ్బంది, అదే బలహీనత. ఆ జీవితంలో ఎదుగు బొదుగు లేదు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే పడి ఉంది అని నువ్వు అంటున్నావా? అయితే నీ కోసమే నా ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు. మూడో, అతను అంటున్నాడు, నాకెవ్వరూ లేరయ్యా. ఎవరు లేకపోవడం ఏమిటి? చుట్టూ చాలామంది ఉన్నారు. ఎవరి గోల వాళ్ళది, ఎవరి బాధ వాళ్ళది, ఎవరి ప్రయత్నం వాళ్ళది. నా చుట్టూ ఉన్నవాళ్ళు బాగుపడాలని ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళు బాగుండాలని ప్రయత్నం చేస్తున్నారు, కానీ నేను బాగుండాలని చెప్పి ఒక్కడు కూడా ప్రయత్నం చేయటల్లా, ఒక్కడు కూడా సహాయం చేయటల్లా. అంటున్నాడు, నాకెవ్వరూ లేరు, సహాయం చేసేవాళ్ళు నాకెవ్వరూ లేరు. ఇంకొక మాట అన్నాడు, నేను బాగుపడే లోపట మరొకడు బాగుపడిపోతున్నాడు. ఏంటట? నేను బాగుపడే లోపట మరొకడు బాగుపడిపోతున్నాడు. ఆ అద్భుతం ఏదో నా జీవితంలో జరుగుతుంది అని నా ఆశతో ఎదురు చూస్తున్నప్పుడు నా జీవితంలో జరగాల్సిన అద్భుతం కాస్త మొన్నటిదాకా పక్కడు ఉండేవాడు వాడి జీవితంలో జరిగింది. నా జీవితంలో నాకు రావలసింది కాస్త
నా పక్కొడుకు వస్తుంది. ఈరోజు మన జీవితంలో అలాంటి వాళ్ళు ఎంతమంది లేరండి? ఏదైతే నేను ఆశించానో, ఏదైతే నేను పొందుకోవాలనుకున్నానో, ఏదైతే నేను స్వతంత్రించుకోవాలి, సొంతం చేసుకోవాలనుకున్నానో అది నాకు దక్కలేదు, మరొకడు దక్కింది. ఏమిటో నా జీవితంలో నాకేం అర్థం కావట్లేదు. అయ్యా, నేను కాలు తీసి దాంట్లో పెట్టే లోపల మరొకడు కాలు పెట్టేస్తున్నాడు. వాడి జీవితంలో అద్భుతం జరిగిపోతుంది, వాడి జీవితంలో మేలు జరిగిపోతుంది, వాడు సంతోషంగా గంతులు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నేను మాత్రం ఇలాగే ఉండిపోతున్నాను. ఆ పక్కింటోడు ఒకప్పుడు నాతో పాటు చదువుకున్నాడు, కానీ ఈరోజు వాళ్ళ అబ్బాయిని అమెరికాలో చదివిస్తున్నాడు. ఆ కొడుకునేమో కనీసం నేను ఒక చిన్న స్కూల్లో కూడా వేసుకోలేకపోయాను. ఏమిటో నా చుట్టూ అందరూ బాగుపడుతున్నారు, నా పరిస్థితి బాగాలేదు. ఆ రోజు అతని పరిస్థితి ఎగ్జాక్ట్గా అదేనండి. సహోదరి సహోదరు, అనేక సందర్భాల్లో నీకు చెందాల్సింది కాస్త మరొకడు పొందుకుంటున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు నిరుత్సాహపడిపోతావు. ఆశతో ఎదురు చూస్తున్నావు, విజయం సాధిస్తావు అని అనుకుంటున్నావు. అనుకున్న సమయంలో విజయం దొరుకుతుంది అనుకున్నావులో సడన్గా మరొకటికి విజయం వచ్చేస్తుంది. సహోదరి సహోదరులు, మనం కకృతి పడినట్లయితే చాలనివే మనకు మిగులుతాయి. దేవుడిచ్చేంత వరకు వెయిట్ చేసినట్లయితే సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాలే మన గుమ్మంలోనికి వస్తాయి. నమ్మిన వాళ్ళు నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తారా? పరిశుద్ధుడా, దర్శించయ్యా ప్రతి ఒక్కరి జీవితాలను ప్రభువా, అంగీకరించయ్యా. ఏ స్థితిలో పడి ఉన్నారో చూడు నాయనా. గర్భఫలము లేని స్థితిలో పడి ఉన్నట్లయితే శ్రేష్టమైన ఫలాన్ని ఇవ్వండి. మంచి దినాలు దయచేయి నాయనా. అటు ఆత్మీయంగా బలపరుస్తూనే, శారీరకంగా మమ్మను స్వస్థపరుస్తూనే, ఆర్థికంగా మమ్మలను స్థిరపరుస్తూనే, కుటుంబముగా మమ్మలను రక్షిస్తూనే, మా సమాజం బాగుండాలి, ప్రతి ఒక్కరి జీవితం బాగుండాలి. నాయన బాగుండాలంటే బాగుపడాలి కదా నాయన. బాగు చేసేవాడు నువ్వే కదయ్యా. కాబట్టి నీ ఇంటికి వారిని చేర్చుకో అయ్యా నాయన. మా జీవితాలు ఇతరులకు మాదిరికరంగా తీర్చమని, ఆ భారాలన్నిటికీ నాయన శ్రేష్టమైన సమాధానం త్వరలోనే మీరు ఇవ్వబోతున్నందుకు మీకే మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములు చెల్లునుగాక. ఆమెన్. ఈ క్లుప్త డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్తో మీ ముందుకు రాబోతున్నాను. అంతవరకు సెలవు.